వెల్కమ్ టు MTR మసాలా అభిరుచి. టేస్టీ వంటలు మంచి చిట్కాలతో ఇవాళ ఎపిసోడ్ ని స్టార్ట్ చేసేద్దామా? మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. నమస్తే రాజ్ గారు. నమస్తే. ఈరోజు ఎవరు ఈమెయిల్ చేశారో చూద్దామా? ఓకేనండి. ఓకే, సో కర్నూలు నుంచి శ్రీవల్లి గారు మెయిల్ చేశారు రాజ్ గారు. ఓకే, స్పైసీగా ఉండే రైస్ ఐటమ్ ఏదైనా చేసి చూపించమని అడుగుతున్నారు. ఓకే, రైస్ ఐటమ్ స్పైసీగా కొంచెం టేస్టీగా కూడా చూపిస్తాను. చిల్లీ క్యాప్సికమ్ రైస్. సో ఇక్కడ కొంచెం స్పైసీగా ఉంటుంది, క్యాప్సికమ్ ఫ్లేవర్ వస్తుంది. సో రైస్ ఐటమ్ అడిగారు. సో చిల్లీ ఇంకా క్యాప్సికమ్ రైస్. ఓకే ఓకే, మరి చిల్లీ క్యాప్సికమ్ రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. చిల్లీ క్యాప్సికమ్ రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ 1 టేబుల్ స్పూన్, చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, తరిగిన ఉల్లికాడలు కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజు గారు, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. ఓకే, సో ఇదేంటంటే కొంచెం స్పైసీగా కావాల్సిన వాళ్ళు, అంటే ఇష్టపడే వాళ్ళకి ఇది బాగా నచ్చుతుందండి ఇది. ఓకే, సో ముందుగా సన్నగా తరిగిన వెల్లుల్లి, ఓకే, అలాగే స్ప్రింగ్ ఆనియన్ అండి. సో జనరల్ గా రైస్ ఐటమ్ స్పైసీగా అంటే మనకి బిర్యానీ అలాంటివే కొంచెం మసాలాతో, దాంట్లో కూడా కొంచెం స్పైసీగా ఎక్కువగా మీడియంగా కూడా చేసుకోవచ్చు. అవును. సో మామూలు ప్లెయిన్ రైస్ ఐటమ్స్ అంటే మనం ఏదైనా ఇప్పుడు కారం అన్నం కానీ ఇలాంటివి తాలింపు పెట్టుకుంటే ఆ స్పైసీ ఇదే తప్పితే వెజిటబుల్స్ కాంబినేషన్ లో స్పైసీగా అనేది తక్కువ చేసుకుంటారు కదా. సో ఇక్కడ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అండి. ఓకే, సో ఇది కొంచెం మనం చైనీస్ స్టైల్లో చేస్తున్నాం. సాసులు కూడా యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు ఒకవేళ మనకి అంటే సాసెస్ ఇష్టం లేదా అనుకుంటే అవి అవాయిడ్ చేసి జస్ట్ ఇట్లా ఈ ప్రాసెస్ చేసుకున్నా కూడా మనకి టేస్టీగానే వస్తుంది. రైస్ లో ఆ కారం అనేది తెలుస్తూ ఉంటుంది. ఎస్, డెఫినెట్ గా తెలుస్తుంది. సో ఇంకొంచెం అంటే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ తో కొంచెం కారం తక్కువగా వస్తుంది అనుకుంటే పచ్చిమిరపకాయలు కూడా చిన్నగా చాప్ చేసుకుని అవి కూడా మనం దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. ఓకే ఓకే, సో ఇది కొంచెం వేగిన తర్వాత క్యాప్సికమ్ ముక్కలండి. ఓకే, సో ఇక్కడ నేను గ్రీన్ క్యాప్సికమ్ వాడుతున్నాను. కొంచెం కలర్ఫుల్గా కనబడాలనుకుంటే రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్ కూడా యాడ్ చేస్తాం. సో కలర్స్లో దొరికితే అవి కూడా యాడ్ చేస్తాం. సో ఇది కొంచెం మనకు వేగితే సాస్లో మనం యాడ్ చేసుకోవచ్చు. కొంచెం మూత పెట్టేసేద్దాం. ఓకే రాజు గారు, సో ఇది మధ్యలోగా మేము కూడా చిట్కా చూస్తాము. తప్పకుండా. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ప్రతిరోజు సున్నిపిండితో స్నానం చేయడం అలవాటు చేసుకోవాలి. సున్నిపిండితో స్నానం చేయడం వలన మన చర్మంపై ఉన్న మురికి అలాగే డెడ్ స్కిన్ తొలగిపోయి మన చర్మం మృదువుగా మంచి నిగారింపుగా ఉంటుంది. సో ప్రతిరోజు సున్నిపిండితో స్నానం చేయండి. చిట్కా చూసారు కదా, చూద్దామా రాజు గారు? ఓకేనండి. ఓకే, సో క్యాప్సికమ్ కూడా కొంచెం వేగిపోయిందండి. సో ఇప్పుడు దీంట్లో చిల్లీ సాస్ కొద్దిగా, ఓకే, అలాగే కొద్దిగా సోయా సాస్, దీంట్లోనే రుచికి సరిపడా ఉప్పు. ఓకే, సో సాస్లలో కూడా కొద్దిగా ఉంటుంది కాబట్టి చూసి యాడ్ చేసుకోవాలి. కొద్దిగా మిరియాల పొడి. సో ఆల్రెడీ మనం చిల్లీ ఫ్లేక్స్ వేసాము, చిల్లీ సాస్ కూడా వేసుకున్నాం కాబట్టి సో మిరియాల పొడి కొంచెం చూసి యాడ్ చేస్తాం. సో ఇది మనం కొంచెం చైనీస్ స్టైల్లో చేసుకుంటాం కదండి, కాబట్టి అన్ని సాసెస్ యాడ్ చేసుకుంటున్నాము. అండ్ మనం సర్వ్ చేసుకునేటప్పుడు కూడా మనకి మార్కెట్లో హాట్ సాసులు దొరుకుతాయి, ఇప్పుడు టొబాస్కో ఇలాంటివి. సో కావాలంటే అంటే ఇంకొద్దిగా స్పైసీగా ఘాటుగా తినాలి అంటే మనము అన్నంలో అంటే సర్వ్ చేసుకున్నప్పుడు కొద్దిగా అది పైనుంచి అలా ఇది చేసుకొని తిన్నా కూడా. లేదంటే మనకి ఇంట్లో వెనిగర్ ఉంటుంది, సో దాంట్లో పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకున్న చిల్లీ వెనిగర్ అంటారు దాన్ని, రెస్టారెంట్లో మనకి ఇస్తూ ఉంటారు. సో అది కూడా యాడ్ చేసుకొని మనం తీసుకోవచ్చు. సో ఇది అంటే చైనీస్ స్టైల్లో చేసుకుంటే, మనం మామూలుగా పోపు పెట్టి కొద్దిగా కారంగా చేసుకుంటే మళ్ళీ వాటికి సాస్లు సెట్ అవ్వవు. సో అది మళ్ళీ చైనీస్ స్టైల్కి అయితేనే బాగుంటాయి అవి. సో దీంట్లో ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న రైస్ అండి. ఓకే, సో కొద్దిగా మనం ఇండియన్ స్టైల్లో చేసుకున్నప్పుడు కొంచెం ఆ పచ్చిమిర్చి ఘాటు యాడ్ చేసుకుంటే
ఇప్పుడు ఇక్కడ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాం కదా, అలాగే పచ్చిమిర్చి పేస్ట్ కానీ ఇలాంటివి యాడ్ చేసుకున్నప్పుడు ఆ ఘాటే కొద్దిగా ఎక్కువ తగిలించుకుంటే మనకి బాగుంటుంది. ఎందుకంటే అన్నిటికీ మళ్ళీ సాసెస్ కూడా సెట్ అవ్వవు. యా, ఇండియన్ స్టైల్ కి మనకు చైనీస్ సాసెస్ అసలు సెట్ అవ్వవు. బాగుంటుంది. యా, ఓకే. సో ఫైనల్ గా స్ప్రింగ్ ఆనియన్స్. స్ప్రింగ్ ఆనియన్. సో స్టార్టింగ్ లో మనం ఏంటంటే ఆ బల్బ్ పార్ట్ యూజ్ చేసుకున్నాం. సో ఇక్కడ లీఫ్ పార్ట్. ఓకే ఓకే ఓకే. కానీ ఆ సాసెస్ తాలూకు స్మెల్ చాలా బాగా వస్తుంది. ఎస్. సో ఇంకొద్దిగా పైనుంచి స్ప్రింగ్ ఆనియన్స్ గార్నిష్ అండి. ఓకే ఓకే, రైస్ ఐటమ్ రెడీ. వావ్, చాలా మంచి గుమగుమలాడుతోంది రాజు గారు. అవునండి. సో రైస్ ఐటమ్ రెడీ అండి. మరి టేస్ట్ చూసే ముందు చిల్లీ క్యాప్సికమ్ రైస్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చిల్లీ క్యాప్సికమ్ రైస్ తయారు చేసే విధానం: ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి పొడి పొడిలాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన వెల్లుల్లి, ఉల్లికాడలు, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసి వేయించాలి. దీనిలో క్యాప్సికమ్ ముక్కలు వేసి వేగనివ్వాలి. దీనిలో చిల్లీ సాస్, సోయా సాస్, ఉప్పు, మిరియాల పొడి, అన్నం వేసి బాగా కలుపుకోవాలి. ఆపై తరిగిన ఉల్లికాడలతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చిల్లీ క్యాప్సికమ్ రైస్ రెడీ. చిల్లీ క్యాప్సికమ్ రైస్ తయారీ విధానం చూసారు కదా, తీసుకోండి రాజు గారు. కొంచెం స్పైసీగా, అంటే ఆ క్యాప్సికమ్ తాలూకా ఫ్లేవర్స్ కూడా యాడ్ అయ్యింది కదా. అవును, బాగుంది. సో ఆ ఉల్లికాడలతో పాటు మనం ఆ బల్బ్ కూడా యాడ్ చేసాం కదా. అవునండి. సో ఆ ఉల్లిపాయ చిన్నది అది కూడా వేగి మంచి టేస్ట్, స్మెల్, ఎస్. అండ్ ఆ సాసెస్ పర్టికులర్ గా అవి బాగా తెలుస్తున్నాయి. యా, బాగా. అండ్ ఈ చిల్లీ ఫ్లేక్స్ కూడా మంచి ఘాట్ ఇచ్చింది. ఎస్, అంటే వేగిన తర్వాత కొంచెం టేస్ట్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది అది. సో బాగుంది రాజు గారు రైస్ ఐటమ్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, సింపుల్ గా యాజ్ ఇట్ ఈస్ గా చేసుకొని హ్యాపీగా తినేసేయచ్చు. లేదు అంటే ఇందాక మేము చెప్పినట్టు ఏమైనా సాసెస్ మీ చాయిస్ కి తగ్గట్టుగా అవి కూడా యాడ్ చేసుకొని తినొచ్చు. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం ఒక మంచి బ్యూటీ టిప్. లిప్స్టిక్ వేసుకున్న తర్వాత లిప్ గ్లాస్ కూడా అప్లై చేసుకున్నట్లయితే మీ లిప్స్ మరింత అందంగా కనిపిస్తాయి. ఈ రోజు వంటలు, పిండి వంటల్లో టేస్టీ రెసిపీ చూసారు కదా. మరి మీరు కూడా ఏదైనా వంట నేర్చుకోవాలి అనుకుంటే లేట్ చేయకుండా వెంటనే మాకు ఈమెయిల్ చేయండి. మా ఇమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. అభిరుచి ప్రేక్షకులకు ఎంటీఆర్ మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీ. మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి ఎంటీఆర్ మసాలా ఖాళీ ప్యాకెట్ ను జత చేసి మాకు పంపించండి. ప్రతి వారం ఎంటీఆర్ మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి. అంతేకాదు, మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం. మీ ఎంట్రీలను పంపించాల్సిన చిరునామా: ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్, ఎంటీఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, సెకండ్ ఫ్లోర్, 100 feet ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపురా, బెంగళూరు 560047. మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్ లో ఈ రోజు మనం స్నాక్స్ చూడబోతున్నామండి. ఇప్పటిదాకా రకరకాల చెక్కల తయారీ విధానం చూసారు కదా మీరు అభిరుచిలో. ఈ రోజు మిరియాల చెక్కలు చూడబోతున్నాం. మరి వీటిని ఎలా తయారు చేసుకుంటారో మన షెఫ్ రాజు గారు చూపిస్తారు. ఓకే, ఇప్పుడు మిరియాల చెక్కలు. అవునండి. సో మనం చెక్కలో చాలా వెరైటీస్ చూపించాము. ఎస్ అండి. సో ఇక్కడ మిరియాల ఘాటుతో ఉంటుందా ఇది? మిరియాలు మనకు మధ్య మధ్యలో తగులుతూ కొంచెం, అంటే ఆ ఘాటు కూడా తెలుస్తూ ఉంటుంది నాకు చెక్కలు తినేప్పుడు. చాలా బాగుంటుంది, కొంచెం డిఫరెంట్ టేస్ట్ లో. ఓకే రాజు గారు. ఓకే, మరి మిరియాల చెక్కలకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. మిరియాల చెక్కలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బియ్యం పిండి 1 కప్పు, మిరియాల పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, నానబెట్టిన శనగపప్పు 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, నూనె డీప్ ఫ్రై కి సరిపడ. సో స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకే అండి. సో మనం డీప్ ఫ్రై చేసుకుంటాం కాబట్టి ముందుగా నూనె వేడి పెట్టేసుకుందాం. సో అలాగే దీంట్లో కొంచెం కాచిన నూనె వేస్తాం. సో అది కూడా కొద్దిగా వేడి చేసుకుందాం. ఓకే. సో ఇప్పుడు పిండి రెడీ చేసుకుందామండి. సో ఒక బౌల్లో బియ్య పిండి, ఓకే,
సో దీంట్లో ఈ మిరియాలు కొంచెం మనం కచ్చపచ్చగా చేసి వేసుకుంటే సో మనం తినేప్పుడు అక్కడక్కడ తగులుతుంది. ఓకే. సో మరీ ఫైన్గా కాకుండా కొంచెం ఇలా కచ్చపచ్చగా ఉండాలి. సో అండ్ చెక్కలకి పిండి అందరికీ తెలిసిందే, తడి బియ్య పిండి వాడుకుంటూ ఉంటాము. అలా లేని పక్షంలో అంటే మనకు అంత టైం లేనప్పుడు నార్మల్ బియ్య పిండి అయినా కూడా మనం వాడినా చేసుకుంటాం, బాగానే ఉంటుంది. సో దీంట్లో నానబెట్టిన పచ్చిశనగపప్పు. ఓకే. అండ్ మిరియాల చెక్కలు అనుకున్నాం కాబట్టి కొద్దిగా మిరియాల ఘాట్ అనేది మనకి ఎక్కువ తెలియాలి అంటే మరి ఫైన్గా పౌడర్ చేసేస్తే అందులో కలిసిపోతుంది, కాబట్టి మనకు ఆ టేస్ట్ అంత తెలియదు. కాబట్టి కొద్దిగా కచ్చాపచ్చాగా చేసుకుంటే ముక్కు పంట కింద పడ్డప్పుడు మనకి ఆ ఘాట్ తెలుస్తుంది. సన్నగా తరిగిన కరివేపాకు. ఓకే. సో మామూలుగా మనం కొన్ని రకాల అప్పడాలు తింటూ ఉంటాం కదా. అవును. సో ఆ పెప్పర్ వాటిల్లో కనిపిస్తూ ఉంటుంది కదా. సో సేమ్ అలా మనకు దీంట్లో తెలుస్తూ ఉంటుంది. సో ఆ పెప్పర్ ఘాట్ కూడా తెలుస్తూ ఉంటుంది మనం అప్పడాలు తినేటప్పుడు. సరిపడా ఉప్పు. ఓకే. అండ్ నూనె కాచింది వేసుకుంటాం కదా, జస్ట్ కొద్దిగా వేడైతే చాలు, మనకేమీ ఎక్కువ వేడి అవ్వక్కర్లేదు అది. సో స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం. కొత్తిమీర. సో కాచిన నూనె అండి. ఓకే. సో దీంట్లోనే కొద్దిగా వాటర్ పోస్తారా. సో పెనం అంటే ప్యాన్ వేడి ఉంది కదా, దీంట్లో కొద్దిగా వేసేసి. సో ఆయిల్ వేసిన తర్వాత ముందుకు మనం పిండికి మొత్తం పట్టే విధంగా ఫస్ట్ బాగా కలిపేసుకోవాలండి. ఓకే. సో ఇవి గోరువెచ్చగా అయితే చాలా రాజు గారు సరిపోతుంది, ఆఫ్ చేసి. సో జనరల్గా మనము జొన్న పిండి ఇవన్నీ కూడా ఇలా వేడి నీళ్ళతో కలుపుకుంటే కొద్దిగా వాటిల్లో ఆ సాగే ఇది వస్తుంది కదా, సో మనకి చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ కూడా మనము ఈ చెక్కల పిండి కూడా కొంచెం అట్లా గోరువెచ్చటి నీళ్ళతో కలుపుకుంటే బాగుంటుంది. సో మెయిన్గా ఏంటంటే బియ్య పిండి కొంచెం వాటర్ ఎక్కువగానే తీసుకుంటుంది, కొద్దిగా చూసి మనము కలుపుకుంటూ ఉండొచ్చు. సో పిండి అంతా ఒకసారి తడిపెట్టుకోవాలని ఏమీ లేదు, ఎందుకంటే ఒక్కొక్కసారి ఆ కంగారులో మనం నీళ్ళు ఎక్కువ పోసేసి పిండి మళ్ళీ లూజ్ అయిపోయి ఈ బాధల బదులు చక్కగా కొద్ది కొద్దిగా పిండిలో కొంచెం కొంచెం నీళ్లు పోసుకొని ముద్ద చేసుకొని మనం చెక్కలు చేసుకుంటూ ఉంటే హ్యాపీగా చేసుకోవచ్చు. సో ఇంకొంచెం నీళ్ళు పడతాయండి. సో రాజుగారు మీరు పిండి రెడీ చేస్తూ ఉండండి, మేము చిట్కా చూసేస్తాము. ఓకే, మరి రాజుగారు పిండి రెడీ చేస్తూ ఉంటారు, ఈలోగా మనం చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. గాజు పాత్రలు క్లీన్ చేసేటప్పుడు గాజు పాత్రలపై కొద్దిగా సున్నంతో రుద్ది క్లీన్ చేసినట్లయితే అవి కొత్త వాటిలా మెరుస్తూ ఉంటాయి. చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? రెడీ అయిపోయిందండి. సో ఆయిల్ ఇటువైపు మార్చేసుకున్నాం. సో ఇంకా ఇప్పుడు మనం చెక్కలు చేసేసుకోవటమే. కొద్దిగా వాటర్లోని సో ఏదైనా కాటన్ క్లాత్ తీసుకొని సో మనకు కావాల్సిన సైజులో. ఓకే. సో వీటిని అంటే నీట్గా ఇలా ఒత్తుకోవడం రాదనుకుంటే మనకు పూరి ప్రెషర్లు ఉంటాయి కదండి, సో వాటిలో కూడా చేసుకోవచ్చు. సో కరెక్ట్ షేప్లో కావాలి అనుకున్న వాళ్ళు వాటితో ట్రై చేయొచ్చు, ప్రాక్టీస్ చేద్దాము అనుకునే వాళ్ళు చేతితో చేసుకోవచ్చు. సో జనరల్గా చెక్కల్లో మనం కారపొడి ఇట్లా కూడా వాడుతుంటాం కనుక, కానీ ఇందులో వేసుకోకపోవడమే బెటర్, ఎందుకంటే మనకు ఆ మిరియాల ఘాటు అనేది స్పెసిఫిక్ గా అనుకున్నాం కాబట్టి. సో ఏం వేసుకోకుండా చేసుకుంటేనే ఆ టేస్ట్ అనేది ఆ మిరియాల ఘాటు అనేది తెలుస్తుంది, లేకపోతే మళ్ళీ రొటీన్ చెక్కలు అయిపోతాయి ఇవి కూడా. అండ్ మిరియాలు కూడా మరీ మొత్తం ఆపలంగా వేసుకున్నా మనం తినేటప్పుడు చాలా కారం తగులుతుంది, అంటే అది ఒకటి నవిలినా కూడా, కాబట్టి కచ్చా పచ్చా బెస్ట్ అన్నమాట. సో దీంట్లో కావాల్సిన వేరుశనగ పలుకు కూడా వేసుకోవచ్చు, లేదా రెండు రకాలు కూడా మనం అంటే ఈ పచ్చిశనగపప్పు లేదా వేరుశనగపప్పు రెండు వేసుకోవచ్చు. ఓకే, అక్కడక్కడ మనకు బాగా కనిపిస్తున్నాయి మిరియాలు వేగిన తర్వాత అంతా కూడా. ఓకే, కొంచెం లైట్ ఆ బ్రౌన్, ఇంకొంచెం బ్రౌన్ కలర్ వస్తే మనం తీసేసుకోవచ్చు. ఓకే. ఇవన్నీ కూడా ఒక రకంగా సీజనల్ గా అని చెప్పుకోవచ్చేమో. మిరియాలతో చేసుకునేవి అవి కొంచెం అల్లం ఘాటుతో, ఎందుకంటే మనకి ఇప్పుడు కొంచెం మనం అలా చేంజెస్ చేసుకున్నా సో ఆ సీజనల్ గా మనకు యూస్ఫుల్ కూడా అవుతాయి. మనకి ఏమన్నా కూడా కొంచెం ఎక్స్ట్రీమ్స్ లో వస్తుంటాయి కదా అప్పుడప్పుడు, అంటే ఎండాకాలంలో ఎండ,
చలికాలంలో కాస్త చలి ఇలాగా. సో అలాంటప్పుడు కాస్త ఈవినింగ్ టైంలో ఇలాంటివి ఏమైనా తింటే కాస్త బాడీకి వేడి వస్తుంది కాబట్టి కొంచెం మనము బెటర్గా ఫీల్ అవ్వచ్చు. ఓకే, సో ఇవి వేయిస్తూ ఉండండి. ఓకే రాజ్ గారు, నేను కార్వింగ్ చేసేస్తాను. సో క్యారెట్తో చేస్తున్నానండి. ఏం చేస్తున్నారు? స్లైసెస్ మనం సేమ్ డిజైన్లో వచ్చే విధంగా ఓకే, ఒక బేస్ తయారు ప్లేట్ చేసుకొని గార్నిష్. ప్లేట్ గార్నిష్. సో ట్రయాంగిల్ షేప్లో చేస్తున్నాను. ఓకే, సో రెండు వైపులా ఓకే. సో వీటి ఎడ్జెస్ ఏంటంటే కొంచెం జిగ్జాగ్గా వచ్చేట్టుగా కట్ చేస్తున్నా. ఓకే. సో ఇలా రెండు వైపులా జిగ్జాగ్ కట్ చేసుకున్న తర్వాత వాటిని స్లైసెస్లా కట్ చేసేసుకోవాలి. సో ఇవి తీసేద్దామా? ఓకే అండి. సో ఇక్కడ నేను స్లైసెస్ కూడా కట్ చేసేసాను. ఓకే. ఓకే, సో ఇలా వచ్చేస్తాయి మనకి. సో సేమ్ డిజైన్ వస్తుంది అన్నిటికీ కూడా ఈక్వల్గా అండ్ ఒకటే సైజు షేప్లో. ఎస్. ఓకే, సో ఇలా స్టార్ షేప్ లో కానీ లేదా మన చాయిస్ అండి అరేంజ్ ప్లేట్ చేసుకోవడం చుట్టూ కానీ ఎలా ఎలా అయినా కూడా చేసుకోవచ్చు. మిరియాల చెక్కలు రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మిరియాల చెక్కలు తయారు చేసే విధానం: ఒక బౌల్లో బియ్య పిండి, మిరియాల పొడి, నానబెట్టిన శనగపప్పు, తరిగిన కరివేపాకు, ఉప్పు, కొత్తిమీర, కొద్దిగా కాచిన నూనె వేసి తగినన్ని వేడి నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో చెక్కల్లా ఒత్తుకొని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, మిరియాల చెక్కలు రెడీ. మిరియాల చెక్కలు తయారీ విధానం చూసారు కదా, తీసుకున్నారు. సో ఈ చెక్కలు ఎలా ఉన్నాయని చెప్పక్కర్లేదండి, తినేటప్పుడు వస్తున్న సౌండ్ వింటే మీకే అర్థమైపోయి ఉంటుంది. చాలా బాగుంది. సో మిరియం తాలూకు టేస్ట్ బాగా తెలుస్తుంది. అంటే మనం ఇలాంటి వాటిల్లో ఏదో యాడ్ చేసుకున్నా డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి మనకి వెంటనే తెలియదు ఆ టేస్ట్. అలా నవ్వులుతూ ఉంటే అప్పుడు మనకి ఆ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తూ ఉంటుంది. ఎస్ అండి. సో దీనికి కూడా అలాగే చక్కగా ఆ మిరియాల ఘాటు సరిపోయింది, మొత్తం చెక్కలకి కారం ఇది యాడ్ చేసుకోకుండా. ఇంకా మధ్య మధ్యలో ఆ పప్పులు తగులుతూ చాలా టేస్టీగా ఉన్నాయి చెక్కలు. సో ట్రై చేయండి మీరు కూడా ఈ కాంబినేషన్లో. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ప్రతిరోజు ఉదయాన్నే గోరింటాకు కషాయాన్ని తాగాలి. ఈ కషాయం తాగడం వలన నోటిపోత, నోటిలో పుండ్లు వంటి సమస్యలు తగ్గిపోతాయి. ఓకే అండి, మరి ఊరించే వంటలు ఇవాళ మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఓకే, మరి మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీ అండి ఊరించే వంటలు చేయడానికి. హాయ్ అండి. హాయ్, మీ పేరు? నా పేరు స్నేహ. స్నేహ గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? సంతోష్ నగర్ అండి. సంతోష్ నగర్. ఓకే, హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరేంటి? నా పేరు శ్రీదేవి అండి, సంతోష్ నగర్ నుంచి. సేమ్ ప్లేస్. సో మీ ఇద్దరికి పరిచయం ఉందా అయితే? తోటి కూడా తోటి కూడా. సో మీరు పెద్ద? అవునండి, నేను పెద్ద. మీరు నెక్స్ట్? అవునండి. ఇద్దరేనా ఇంకా ఉన్నారా? ఇంకా ఇద్దరు ఉన్నారండి. ఇంకా ఇద్దరు ఉన్నారా? ఓకే, వెరీ గుడ్. సో మరి మీ ఇద్దరు రెడీయా ఈరోజు వంటలు చేయడానికి? రెడీ అండి. సో చూద్దామా మరి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో. చూద్దామండి. ఏదో పొడవుగా ఉన్న వెజిటేబుల్. ఓ, పొట్లకాయ భలే ఉంది కదా, చిన్నది. సో పొట్లకాయ ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్ అన్నమాట. సో పొట్లకాయతో చేస్తూ ఉంటారా వంటలు? చేస్తుంటామండి. పర్వాలేదా? ఇంట్లో మీ ఇంట్లో ఇష్టంగానే తింటారా పొట్లకాయ? అంటే కొన్ని వెరైటీస్ తింటారు, కొన్ని వెరైటీస్ చేస్తే తింటారు. ఓకే, సో అయితే పొట్లకాయతో ఇద్దరికి కొంచెం మంచి వంటలు ఏమైనా వచ్చి ఉంటే గనక
అవి ఈ రోజు ఇక్కడ చేసి చూపించండి. ఓకేనా? సో ఆలోచించండి చక్కగా పొట్లకైతే ఏం చేయొచ్చు అనేది. సో నేను స్టాప్ వాచ్ ఆన్ చేస్తాను. సో ఎవరు ఫస్ట్ రెసిపీ చెప్తే అప్పుడు ఆఫ్ చేస్తాను, వాళ్ళు ఫస్ట్ వంట చేస్తారు. ఓకే ఓకే ఓకే. నేను చెప్తాను. ఇది చెప్తారా? చెప్పండి. పొట్లకాయ జీడిపప్పు ఇగురు. పొట్లకాయ జీడిపప్పు ఎగురు 4 సెకండ్లోనే ఆలోచించేశారు. సో చాలా ఫాస్ట్ గా ఆలోచించారు శ్రీదేవి గారు. నేను చెప్పడం మొదలెట్టే దగ్గర నుంచి ఆలోచిస్తూనే ఉన్నారు. సో ఫస్ట్ శ్రీదేవి గారు వంట చేస్తారండి. మరి పొట్లకాయ జీడిపప్పు ఇగురుకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పొట్లకాయ జీడిపప్పు ఇగురు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన పొట్లకాయ ముక్కలు 1 కప్పు, జీడిపప్పు 1/2 కప్పు, వేయించిన వేరుశనగ పలుకులు 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, పోపు దినుసులు 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, వెల్లుల్లి రెబ్బలు 6, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దామా శ్రీదేవి గారు? చేద్దామండి. ఫస్ట్ ఆయిల్ వేద్దామండి. ఓకే, ఒక 2 స్పూన్స్ వేద్దాం. ఓకే, వేడికి వేడికి పప్పు దినుసులు. ఓకే, పోపు దినుసులు వేస్తామండి. సో కొంచెం ఎక్కువ పోపు ఉంటే బాగుంటుంది. బాగుంటుందండి. అందుకే మినపప్పు, శనగపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసానండి. తర్వాత ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందామండి. ఆనియన్స్ మంచిగా వేయగాక మిగతా ఇంగ్రీడియంట్స్ వేసేద్దాం. సన్నగా కట్ చేశారు. అవునండి, ఎందుకంటే మంచిగా నూనెలో మంచిగా మగ్గుతాయి కదండి. సన్నగా కట్ చేస్తే అంటే ఎలా బ్రౌనిష్ అలా అవ్వాలా? బ్రౌనిష్ కావాలి, బ్రౌనిష్ కావాలి, కొంచెం లైట్గా బ్రౌనిష్ అయితే టేస్టీగా ఉంటుంది. అందుకే సన్నగా కట్ చేసా. సో పొట్లకాయ ముక్కలు ముందే ఏమైనా ఉడికించి అలా పెట్టుకోవాలా, లేకపోతే లైట్గా కొంచెం వాటర్ వేసేసి ఒకసారి ఇలా ఉడికిచ్చేసి తీసేసుకుంటే చాలండి. హాఫ్ బాయిల్ చేసి పెట్టేసి. హాఫ్ బాయిల్ అనుకోండి. ఓకే, నేను యాడ్ చేస్తారా దీంట్లో? లేదండి, ఇది కొంచెం ఉప్పు వేయండి, ఫాస్ట్గా వేగుతుంది. ఆల్రెడీ నేను ప్రిపేర్ చేశాను కదా, అందులో ఉంది సాల్ట్. ఇంకా సాల్ట్ వేయరా? వేయనండి. ఏం ప్రిపేర్ చేశారు మీరు? నేను వెల్లుల్లి, కారం, ఉప్పు 3 మిక్స్ చేసి పౌడర్ తయారు చేశాను. అది డైరెక్ట్ గా యాడ్ చేసేస్తాను అనమాట. సో ఇంకా సపరేట్ గా ఉప్పు కారం వేసుకునే పని లేదు, వేరే ఏం లేదనమాట. ఓకే, సో చాలా ఇలాగా చాలండి. ఇప్పుడు మనం పొట్లకాయ యాడ్ చేసేద్దాం. ఇవి నేను హాఫ్ బాయిల్ చేశానండి. ఓకే, సో రౌండ్ గా కట్ చేసేసి కొద్దిగా ఉడికించుకున్నవి. కొద్దిగా ఉడికించు, కొంచెం నూనెలో అవి డీప్ ఫ్రై అయితే మనకి టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మీరు ఇద్దరు కలిసి ఉంటారండి? కలిసి ఉంటాం. మొత్తం అందరూ కలిసి ఉంటారా? లేదండి, మేము ఇద్దరం ఇక్కడ హైదరాబాద్ లో ఉంటాం, మిగతా ఇద్దరు విలేజ్ లో ఉంటారండి. అమ్మన్గల్లా, మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్. ఇక్కడ మహబూబ్ నగర్, అది తెలుసు, అమన్ గారు తెలుసులేండి. సో మీ ఇద్దరు మాత్రం ఇక్కడ కలిసి, అక్కడ వాళ్ళిద్దరు కలిసి ఉంటారా? అక్కడ వాళ్ళిద్దరు కాకపోతే కంబైండ్, మొత్తం బిజినెస్ అంతా కంబైండ్. కాకపోతే మా పిల్లలు ఎడ్యుకేషన్ పర్పస్ మేము హైదరాబాద్ కి రావాల్సి వచ్చింది. వాళ్ళ పిల్లలు చిన్నగా ఉన్నారు, వాళ్ళకి కూడా ఈ ఏజ్ వచ్చేసరికి వాళ్ళు కూడా హైదరాబాద్ షిఫ్ట్ అవుతారు. ఇక్కడ షిఫ్ట్ అవుతారు, మేము అక్కడ షిఫ్ట్ అవుతాము. బాగుంది ఇదేదో అటు ఇటుగా. సో అయితే ఇంట్లో ఎలాగో వంటలు అవి ఇవి అన్ని షేర్ చేసుకుంటూ ఉంటారా? అంటే నేను జాబ్ చేస్తానండి. మార్నింగ్ లేసి నేను చేసేస్తాను, మళ్ళీ తను మిగతా పని అంతా తను చూసుకుంటుంది. మళ్ళీ ఈవినింగ్ అవర్స్ తను చేస్తుంది. అట్లా ఒక అండర్స్టాండింగ్ మీద వెళ్తున్నారు అనమాట. ఓకే ఓకే, మార్నింగ్ షిఫ్ట్ ఒకరు, ఈవినింగ్ షిఫ్ట్ ఒకరు. అట్లా నేను మార్నింగ్ నాకు బిజీ ఉంటుంది కాబట్టి నేను ఫాస్ట్ గా చేసేసుకుని వెళ్ళిపోతాను స్కూల్ కి. ఈవినింగ్ నన్ను బాగా అలసిపోయి వస్తాను కాబట్టి తను చూసుకుంటుంది. సో మీరు టీచరా? నేను టీచర్ గా వర్క్ చేస్తున్నానండి. ఓకే, సో ఏ సబ్జెక్ట్ టీచ్ చేస్తారు? సైన్స్ టీచ్ చేస్తానండి. సైన్స్, ఓకే ఓకే. సో మీ హస్బెండ్? మెడికల్ షాప్ అండి. ఓకే, సో బిజినెస్. మా ఫీల్డ్ అంతా మెడికల్. ఓకే ఓకే. సో ఏం పేరు మీ వారి పేరు? శ్రీనివాస్ అండి. సో ఎంతమంది పిల్లలు మీకు? ఇద్దరండి. ఏం చదువుతున్నారు? పాప ఎంటెక్ ఫస్ట్ ఇయర్ అయిపోయిందండి. ఓకే, బాబు బీటెక్ 3rd ఇయర్ చేస్తున్నాడు. పేర్లేంటి? నిహారిక అండి పాప పేరు, బాబు పేరు శ్రీకర్. చాలా పెద్ద. మా బాబుకి చాలా ఇష్టం అండి వెరైటీ వంటలు అంటే. వాడి కోసమని నేను
ఏదో ఒకటి Try చేస్తూ ఉంటారా? ఉంటాను అనమాట. పొద్దున్న మీరు వెళ్ళే టైంకి అంత టైం ఉంటుందా మీకు వెరైటీ చేయడానికి? అంటే ఈవినింగ్ అవర్స్, సండే రోజు Evenings ఎక్కువ అలా try చేస్తూ ఈవినింగ్ అలా ఉంటారు. ట్రై చేస్తుంటాను. ఓకే ఓకే. సో ఇప్పుడు ఇది కొంచెం మగ్గాల మగ్గాలండి. ఒక 2 minutes మగ్గేసిన తర్వాత మనం మిగతా చేసేసుకోవచ్చు. ఓకే ఓకే. చూద్దామా? చూద్దామండి. వేగండి. ఓకేనా? ఇప్పుడు కొంచెం కరివేపాకు వేస్తానండి. సరే కలిపేసిన తర్వాత ఇప్పుడు నేను కారం వేస్తానండి. ఇందులో నేను వెల్లుల్లి, కారం, ఉప్పు 3 కలిపి గ్రైండ్ చేసేసానండి. Okay. ఇది వేస్తాను. సో దీంట్లో కొంచెం ఆ వెల్లుల్లి ఘాటు ఉంటే బాగుంటుంది. అందుకే వెల్లుల్లి టేస్ట్ వస్తుంది బాగా. ఓకే ఓకే. కొంచెం వేసేస్తాను. సో కొంచెం స్పైసీగా తింటారా మీ ఇంట్లో? స్పైసీగా తింటారండి. అంటే అత్తయ్య మామయ్యకు స్పైసీగా వేయము. వాళ్ళకి బీపీ పేషెంట్స్ ఇద్దరు. ఓహో. సో వాళ్ళకి సెపరేట్ మీకు సెపరేట్? అంటే వాళ్ళకి కొంచెం సెపరేట్ చేస్తామండి. మా పిల్లలకు మాత్రం స్పైసీగా చేస్తాం, లేదంటే అసలు తినరు. అవును, కొద్దిగా అంటే ఆ ఉప్పు కారాలు కరెక్ట్ గా ఉంటేనే టేస్ట్. అయినా వాళ్ళకి ఇప్పటి నుంచి మనం కంట్రోల్ చేయడం బాగుండదు కదా. ఎలాగూ 40 years ఆఫ్టర్ కంపల్సరీ అన్ని కంట్రోల్ చేయాల్సిందే. అంటే అప్పుడు కంట్రోల్ చేసుకోకుండా ఉండాలి అంటే ఇప్పటి నుంచి కూడా తగ్గిస్తే అప్పటికి ప్రాబ్లం. కానీ ఇంకా ఇప్పటి నుంచి తగ్గితే ఏం తినలేరు కదా పాపం. నెక్స్ట్ ఏం వేద్దాం? ఇప్పుడు నేను ఇది పల్లీను ప్లస్ కాజు మిక్స్ చేశాను. ఓకే. ఈ పౌడర్ మనం ఒక 2 spoons వేసేసుకున్నాం. కొంచెం పసుపు వేసేద్దాం. ఓకే. ఒక 1 minute మూసేద్దాం. లిడ్ మూసి సో ఇప్పుడు చూద్దాం ఇది మగ్గిపోయిందేమో. మగ్గిపోయిందండి. ఓకేనా? మగ్గిపోయింది. ఇప్పుడు లైట్గా కొత్తిమీర చల్లేసి బౌల్లోకి తీసేసుకో. కొత్తిమీర కరివేపాకులు బాగా వాడతారా? అవునండి, ఎక్కువ. మా పాప తనకి కొత్తిమీర కరివేపాకు అంటే చాలా, ఎందుకంటే హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉంటుందని చాలా వాడమంటారు. చాలా, ఎందుకంటే మనం కోకోనట్ ఆయిల్లో కూడా మనము కరివేపాకు వేడి చేసేసి అలా రాసుకోవడం వల్ల కూడా హెయిర్ ఫాల్ తగ్గుతుంది. అందుకని మా ఇంట్లో కరివేపాకు కొత్తిమీర బాగా. అయిపోయిందండి, రెడీ అయిపోయింది. జీడిపప్పు డెకరేషన్ చేస్తున్నానండి. క్యారెట్ ఫ్లవర్స్, ఆనియన్స్. ఓకే. ఆనియన్స్ అంచుకు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి టేస్టీగా. మనం పొట్లకాయతో చేసాం కాబట్టి పొట్లకాయ ముక్క. ఓకే. పొట్లకాయ జీడిపప్పు ఇగురు రెడీ అండి. ఓకే. పొట్లకాయ జీడిపప్పు ఇగురు రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పొట్లకాయ జీడిపప్పు ఇగురు తయారు చేసే విధానం: ముందుగా వెల్లుల్లి రెబ్బలు, కారం, ఉప్పు కలిపి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. జీడిపప్పు, వేయించిన వేరుశనగ పరకులు కలిపి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన పొట్లకాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత కరివేపాకు, ముందుగా సిద్ధం చేసుకున్న కారం, ముందుగా సిద్ధం చేసుకున్న జీడిపప్పు పొడి, పసుపు వేసి మరి కాస్త వేగనివ్వాలి. చివరిగా కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఆపై జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పొట్లకాయ జీడిపప్పు ఇగురు రెడీ. పొట్లకాయతో ఒక వంట చూసారు కదండి. ఇప్పుడు నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సో స్నేహ, రెడీయా మీరు? మీరేం చేస్తారు పొట్లకాయతో? పొట్లకాయ మసాలా వేపుడు. పొట్లకాయ మసాలా వేపుడు. ఓకే. మరి పొట్లకాయ మసాలా వేపుడుకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. పొట్లకాయ మసాలా వేపుడు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పొట్లకాయ ముక్కలు 1 కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండు కొబ్బరి పొడి 2 టేబుల్ స్పూన్లు, గరం మసాలా 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. స్నేహ గారు, స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ ఆయిల్ వేసుకుందాము. ఓకే. ఫ్రై ఐటమ్ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది.
డైరెక్ట్ మనం ఇవి వేసుకుందామండి. సో అవి వేసి వేయించాలా? ఎందుకంటే కొంచెం ఫ్రై కావాలి కదా, కొంచెం మాడిపోతాయి ఫస్ట్ అవి వేస్తే. సపరేట్ పోపు పెట్టుకోవాలా దీనికి? అవసరం లేదండి, ఈ ఫ్రై దీంట్లో అయినాక వేసేసుకోవచ్చా? వేసేసుకోవచ్చు అన్నట్టు. ఓకే. సో కావాలంటే దీనికి కూడా ముందు ఇవి ఉడికించి పెట్టుకోవచ్చేమో కదా? కానీ ఇట్లా ఉడికించి ఇట్లా ఫ్రై చేస్తే గ్రేవీ టైప్ అయిపోతుందండి అది. ఓహో, ఇది ఫ్రై ఐటమ్ కదా, డైరెక్ట్ వేయించుకుంటే బాగుంటుంది. ఓకే. కొంచెం చిటికెడు ఉప్పు వేద్దామండి, తొందరగా ఫ్రై అవుతాయి. ఓకే. సో ఎలా అంటే బాగా కలర్ చేంజ్ అవ్వాలా లేకపోతే జస్ట్ కొంచెం కలర్ చేంజ్ మగ్గినట్టు? కావాలండి, కలర్ చేంజ్ కావాలి. కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. మనం బాగా దొండకాయలు అవి వేయించుకుంటాం ఆ type లోనా? అలాగేనేనండి. కానీ పొట్లకాయ చాలా మంది చేయరండి ఫ్రై. అవును. ఏమైనా ఇట్లా కర్రీస్, పెరుగు పచ్చడి అలాంటివే చేస్తుంటారు. ఫ్రై కూడా చేస్తారు కానీ ఇట్లా కాకుండా మామూలుగా పోపు పెట్టుకొని అలా కర్రీ టైప్ ఉడికించింది చేస్తుంటారు. వేసి వేసేస్తూ ఉంటారు. ఇది మనకు అవసరం లేదు, ఎందుకంటే ఆయిల్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి వాసన అనేది ఏం రాదు. ఓకే ఓకే. కర్రీకి అయితేనే పొంగు తీసేసుకోవాలి. అవును. సో మీ ఇంట్లో అంటే అందరూ ఇది పొట్లకాయలు, సొరకాయ ఇట్లాంటివన్నీ తింటారా? పర్వాలేదా? అవి తినరు కాబట్టి ఇట్లా చేయాల్సి వస్తుందండి. ఏదో ఒక వెరైటీ లాగా. అట్లా ఓ, కలర్ చేంజ్ అవుతున్నాయండి. మనం ఇప్పుడు పోపు దినుసులు వేసుకుందాము. ఓకే. కావాలంటే ముందు ఇవి వేయించి తీసి పక్కన పెట్టుకుని అట్లా చేసుకోవచ్చా? అట్లా పెట్టుకోవచ్చు, కానీ ఇంకా మళ్ళీ తీయాలి అలా తీసి పెట్టడం అన్నట్టు. ఎందుకని? అలా ఓకే ఓకే. సో బాగా సన్నగా కట్ చేసుకుంటే మనకి తొందరగా ఫాస్ట్గా కూడా అయిపోతాయి. వేగుతాయేమో కదా? ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఫాస్ట్ గా ఏంటి? అవును. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. సో మీరేం వర్క్ చేయరు? నేను ఇంట్లోనే ఉంటానండి. ఇంట్లోనే. సో ఇంట్లో ఎలా టైం పాస్ చేస్తుంటారు? అంటే అప్పుడప్పుడు వెళ్తుంటానండి, షాప్, మెడికల్ షాప్ వెళ్తుంటాను. ఓకే ఓకే. సో మీ వారి పేరేంటి? విశ్వం. సో ఆయన కూడా సేమ్ మెడికల్ బిజినెస్? మెడికల్ షాప్. ఓకే ఓకే. సో మీకు ఎంతమంది పిల్లలు? 2 బాబులండి. ఏం చదువుతున్నారు? పెద్ద బాబు 10th, చిన్న బాబు 6th. పేర్లేంటి? సంతోష్, సుమంత్. సంతోష్, సుమంత్. ఓకే. ఓ, ఫ్రై అయినాయండి. తర్వాత సో మీరు దీంట్లోకి ఏం పౌడర్స్ అట్లాంటివి ఏం వాడట్లేదా? అంటే కోకోనట్ పౌడర్ అట్లా వాడుతున్నారా? అట్లా వాడుతున్నానండి. మసాలా పౌడర్ ఏం లేదు? కొంచెం వేయాలండి లాస్ట్ కు. ఓకే. సేమ్ ఇందాక ఇప్పుడు వేసిన మసాలా కారం అదేనా? అది కాదండి, వేరేదా? వేరేది. ఓకే. అయ్యిందండి ఇది. మనం కారపొడి, కారం వేసుకుందాము. ఉప్పు వేసుకుందాము. ఓకే. స్పూన్. ఇప్పుడు మసాలా వేపుడు అన్నారు అంటే ఇందులో మసాలా పేస్ట్ అలా ఏమన్నా ఉంటుంది? ఇంకేం లేదండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాం కదా, అందుకని మసాలా టచ్ ఇచ్చారు కాబట్టి మసాలా వేపుడు అన్నారా? లాస్ట్ కు కొబ్బరి పొడి అండి. ఓకే. లాస్ట్ గరం మసాలా. ఓకే. కరివేపాకు, కొత్తిమీర. ఓకేనా? ఓకే అండి. క్యారెట్, ఆనియన్స్. అవునండి, దేంట్లోకైనా ఆనియన్స్ తో తింటే చాలా బాగుంటుందండి. ఓకే. సో రెడీ రెడీ అండి. నైస్.
పొట్లకాయ మసాలా వేపుడు కూడా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పొట్లకాయ మసాలా వేపుడు తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పొట్లకాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో పోపు దినుసులు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత కారం, ఉప్పు, పసుపు, ఎండు కొబ్బరి పొడి, గరం మసాలా, కరివేపాకు, కొత్తిమీర వేసి బాగా కలిపి వేగనివ్వాలి. అంతే, పొట్లకాయ మసాలా వేపుడు రెడీ. ఓకే అండి, మరి పొట్లకాయతో 2 వెరైటీస్ కూడా రెడీగా ఉన్నాయి. సో రాజు గారు, ఒకటేమో మసాలా వేపుడు పొట్లకాయ కాంబినేషన్ లో, ఇంకొకటి ఏమో ఇగురు జీడిపప్పు కాంబినేషన్ లో. ఓకే, సో ఇగురు చూసేద్దాం ముందుగా. బాగుంది, ఘాటు ఘాటుగా, నైస్. నెక్స్ట్ ఇది టేస్ట్ చూద్దాం. మసాలా ఇగురు, మసాలా ఘాటుతో బాగుంది. Yes. సో నైస్, బాగున్నాయి 2 కూడా. సో రాజు గారు డిసైడ్ చేస్తారు విన్నర్ని. సో ఇద్దరు కూడా బాగానే చేశారండి. అంటే ఒకటి కొంచెం జీడిపప్పు పొడి వేసేసి కొంచెం అది బాగుంది. అలాగే ఇలా మసాలా ఇగురు కూడా బాగుంది. సో మసాలా వేపుడు కొంచెం బాగుందండి. సో దాంట్లో జీడిపప్పు కాంబినేషన్ దాంట్లో ముక్క కొంచెం కొద్దిగా వేగాలి, కొంచెం వేగాలి. ఓకే ఓకే, సో ఈరోజు స్నేహ గారు విన్నర్ అనమాట. కంగ్రాచులేషన్స్. ఇలా వచ్చేసాయి. సో స్నేహ గారు కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ అండి. బాగుంది ఘాటుగా మసాలా ఎగురు. సో మీకు ఈటీవీ అభిరుచి నుంచి ఈ శారీ గిఫ్ట్. థ్యాంక్ యూ. శ్రీదేవి గారు, మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి ఈ గిఫ్ట్. థ్యాంక్ యూ. సో థ్యాంక్స్ మీ ఇద్దరికి కూడా పార్టిసిపేట్ చేసినందుకు. ఓకే అండి, చాలా థ్యాంక్ యూ అండి. పొట్లకైతే చూసారు కదా ఇవాళ వెరైటీస్ ని, మీరు కూడా ట్రై చేసి చూడండి. మరి అలాగే ఊరించే వంటలో పార్టిసిపేట్ చేయాలంటే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మీకోసం MTR మసాలా వారి చిట్కా. కందిపప్పు ఎక్కువ కాలం నిల్వ ఉండాలి అంటే కందిపప్పు డబ్బాలో 2 ఎండు కొబ్బరి చెప్పులను వేసి ఉంచాలి. ఇలా చేసినట్లయితే కందిపప్పు ఎక్కువ కాలం ఫ్రెష్గా ఉంటుంది. ఓకే అండి, మరి చూసారు కదా ఇవాళ 4 వంటల్ని. మరి ఈ రోజు మనం చూసిన వెరైటీస్ లో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజు పిండి వంటలు చూసిన చిల్లీ క్యాప్సికమ్ రైస్ లోని పోషకులు ఏంటంటే తెలుసుకుందాం. క్యాప్సికమ్ అండ్ రైస్ ఎక్కువగా మనం తీసుకోవాల్సిన సీజన్. క్యాప్సికమ్ అండ్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా వింటర్ సీజనే. ఎందుకంటే మనకి ఇది చాలా పాతకాల పద్ధతి అండి. జలుబు వస్తే ఘాటుగా ఏదైనా తీసుకుంటే టక్కుని జలుబు మాయమైపోతుంది. ఎయిర్వేస్ అంటే ముక్కులోని బ్లాక్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి. అన్న మనకు ఎప్పటి నుంచో పాలల్లో మిరియాలు వేసుకొని తాగాలి, లేకపోతే ఆవిరి తీసుకోవాలి, అలాగే ఘాటుగా కారంగా తీసుకుంటే మంచిది. ఇవి మనం వింటూనే ఉన్నాం. మనకు ప్రత్యేకించి ఎక్కువగా మనకు జలుబు తాకిడి కూడా ఈ సీజన్లోనే ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ఈ ఆల్రెడీ కొంతమంది ప్రోన్ ఉంటారండి. అంటే వాళ్ళకి ఈజీగా వచ్చేస్తూ ఉంటుంది జలుబులు, జ్వరాలు. అలాంటి వాళ్ళకి ఇమ్యూనిటీ లెవెల్స్ తక్కువ ఉంటాయి. ఇమ్యూనిటీ లెవెల్స్ పెంచాలి అంటే కూడా మనకు క్యాప్సికంలో ఉన్న విటమిన్ సి ఉపయోగపడుతుంది. చక్కగా ఈ డయట్ చాలా బాగుందండి. ఇక రైస్ మీరు అడగాల్సిన అవసరం కూడా లేదు. వైట్ రైస్ కాదండి, డెఫినెట్లీ మనం బ్రౌన్ రైస్తో చేసుకుంటే ఇంకా మంచిది. బి విటమిన్ కూడా యాడ్ అవుతుంది, ఇంకా బలంగా చక్కగా ఉంటుంది. సో బాగుందండి చిల్లీ క్యాప్సికమ్ రైస్. తర్వాత స్వీట్స్ అండ్ స్నాక్స్లో చూసిన మిరియాల చెక్కలు, మిరియాలు, బియ్యపిండి, కొద్దిగా శనగపప్పు. ఇప్పుడు ఈ మిరియాల చెక్కల్లో ఎంత క్యాలరీస్ ఉంటాయని కనుక చూస్తే 50 క్యాలరీస్ ఉంటాయనుకోండి. కానీ బియ్యపిండి డీప్ ఫ్రై చేసినా మనకు మంచిదే. అంటే ఇమీడియట్గా రోజు మనం డీప్ ఫ్రై చేసినవి తినాలి అని కాదు. ఇప్పుడు కొన్ని రకమైన పదార్థాలు ప్రాసెస్డ్ ఫుడ్స్ని డీప్ ఫ్రై చేసినప్పుడు ట్రాన్స్ ఫ్యాట్స్ అని ఒక రకమైన ఫ్యాట్ క్రియేట్ అవుతుంది. అంటే ఫ్యాట్లో మోనో అన్సాచురేటెడ్, సాచురేటెడ్, పాలీ అన్సాచురేటెడ్, టెక్నికల్గా ఇవి పేర్లు అర్థం కాకపోయినా ఇవి తెలిసిన ఫ్యాట్స్ అన్నమాట. ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ అనేవి ఏంటంటే ఇది ఒక వింత కేటగిరీ ఫ్యాట్స్ అండి. ఇది ఎలా క్రియేట్ అవుతుందంటే ఇది బై నేచర్ ఉండదు. ఇప్పుడు మిగిలిన రకాలన్నీ కూడా
ప్రకృతిలో అలాగే క్రియేట్ అవ్వబడినవి. ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ అనేవి మాత్రము మనం సృష్టిలో ప్రాసెస్ చేసి ఈ మ్యాన్ మేడ్ ఫ్యాట్ ద్వారానే మనకు చాలా ఇబ్బందులు అని తేలింది. సో డెఫినెట్గా ప్రాసెస్ చేసినవి, రీఫైన్ చేసినవి డీప్ ఫ్రై చేసినప్పుడు ట్రాన్స్ ఫ్యాట్స్ క్రియేట్ అవుతాయి. సో పాయింట్ ఏంటంటే డీప్ ఫ్రై చేసినప్పుడు కూడా మనం ఇలా మిరియాల చెక్కలు లాంటివి చేయాలి, కానీ రీఫైన్డ్ ఐటమ్స్ నుంచి చేసుకుంటే చాలా డేంజరస్. రీఫైన్డ్ ఐటమ్స్ నుంచి చేసుకోవడం ఏంటంటే మైదా, బాంబే రవ్వ ఇలాంటివి. ఈ పాయింట్ గుర్తుపెట్టుకుంటూ ఇలాంటివి తీసుకున్న క్యాలరీస్ ఎక్కువ కాబట్టి అది కూడా మైండ్లో ఉంచుకుంటూ తగ్గించుకొని ట్రై చేయాలి. ఊరించే వంటలో మీరు పొట్లకాయ జీడిపప్పు ఇగురు, పొట్లకాయ మసాలా వేపుడు. పొట్లకాయ జీడిపప్పు ఇగురులో పొట్లకాయ, జీడిపప్పు, పల్లీలు, వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు మెయిన్గా మనం పొట్లకాయ జీడిపప్పు ఇగురులో టైటిల్ జీడిపప్పును ఉంది కదా, అలాంటప్పుడు మనం పల్లీలు వాడాల్సిన అవసరం లేదు. 2 థింగ్స్ అండి, మీరు ఏదైనా ఏ క్యూజీన్ అయినా తీసుకోండి, ఏ టైప్ ఆఫ్ వంటకం అన్నా తీసుకోండి, మనం కనుక ఇలా మిక్స్ చేసేసాం అనుకోండి, జీడిపప్పు ఫ్లేవర్ అండ్ టేస్ట్ మనకు అసలు కనబడదు, మిక్స్ అయిపోతూ ఉంటుంది పల్లి దాంతో. తర్వాత అన్నోయింగ్లీ అంటే ఇలా క్యాలరీలు పెంచడం అనేది ఇలాగే మనం అదే పొట్లకాయలు, జీడిపప్పు, వెల్లుల్లి రబ్బలతో చేసుకుంటే సింపుల్గా క్లీన్గా ఉంటుంది. మనం ఇలా పల్లీలు కానీ ఇంకేమైనా యాడ్ చేసేసామనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్లేవర్స్ అనేవి ఇంటరాక్ట్ అయిపోయి మిక్స్ అయిపోతూ ఉంటాయి, ఒక పాయింట్. రెండో పాయింట్, క్యాలరీస్ పెంచిన వాళ్ళం అవుతూ ఉంటాం. సో సింపుల్ థింగ్ అండి, కీప్ ఇట్ సింపుల్. మనం సింపుల్గా 2-3 ఇంగ్రీడియంట్స్తో చేసుకుంటే ఒకవేళ జీడిపప్పు వంటకంలో ఉన్నప్పటికీ కూడా క్యాలరీస్ రెస్ట్రిక్ట్ చేయొచ్చు. పొట్లకాయ 100 గ్రాము 15 క్యాలరీస్, కాజు 100 గ్రాములు 500 క్యాలరీస్. సో ఇవి రెండు ఒక వయామీడియాగా మనం 200-250 క్యాలరీస్లో చేసుకోవచ్చు. కానీ పల్లీలు యాడ్ చేసామనుకోండి, మళ్ళీ అది క్యాలరీస్ పెరిగిపోతూ ఉంటుంది. సో జాగ్రత్తగా వాడుకోవాలి. దానికంటే కూడా ఇప్పుడు పొట్లకాయ మసాలా వేపుడులో పొట్లకాయలు, మసాలా దినుసులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎండు కొబ్బరి, ఇప్పుడు ఇది పర్వాలేదండి. బట్ ఎప్పుడు కూడా ఇప్పుడు ఇంతకు ముందు మీరు చూసిన దాంట్లో కాజు పేస్ట్ ఉన్నప్పటికీ, దీంట్లో కూడా మనకు ఎండు కొబ్బరి ఉన్నప్పటికీ కూడా డెఫినెట్గా మెజర్మెంట్ అనేది కరెక్ట్గా ఉండాలి. మనిషికి 5 గ్రామ్స్ యాడ్ చేసుకుంటూ ఎంతమందికి వండుతున్నామో అంతమందికి ఆ క్యాలరీస్ డిస్ట్రిబ్యూట్ అయ్యేలా చూసుకుంటే, జస్ట్ ఒక షూర్ షార్ట్ వే ఏంటంటే షూర్గా క్యాలరీస్ మనం లిమిట్లో పెట్టుకోవచ్చు అనుకుంటే 20-25 గ్రామ్స్ మటుకే వాడాలండి. అలా వాడినప్పుడు ఏమవుతుందంటే 100% మన వరకు వచ్చేసరికి ఒక్కొక్కళ్ళు తినేటప్పటికి టోటల్ డిష్ నుంచి మనకు వచ్చే క్యాలరీస్ 100 లేకపోతే 125 ఉండొచ్చు. సింపుల్, దిస్ ఇస్ అ వెరీ క్లీన్ వే. మరి పొట్లకాయ లాంటివి కూడా క్యాలరీస్ అవి చాలా తక్కువ ఉంటాయి కాబట్టి ఇంకొక మెథడ్ ఏంటంటే పొట్లకాయ 250 గ్రామ్స్ 300 గ్రామ్స్ తీసుకుంటూ ఎండు కొబ్బరి కానివ్వండి, ముందు చూసిన దాంట్లో ఉన్న జీడిపప్పు కానివ్వండి 25 గ్రామ్స్ తీసుకుంటే మళ్ళీ మనకు ఫిల్లింగ్గా ఉంటుంది, అంటే పొట్ట నిండినట్టుగాను ఉంటుంది, క్యాలరీస్ కూడా తగ్గించవచ్చు, టేస్టీగా కూడా ఉంటుంది. జీడిపప్పు ప్లస్ ఎండు కొబ్బరి ఉంది కాబట్టి. సో పొట్లకాయ జీడిపప్పు ఇగురులోని జీడిపప్పు క్వాంటిటీని మనం గమనం ఉంచుకుంటూ, అదేవిధంగా పొట్లకాయ మసాలా వేపుడులో కూడా ఎండు కొబ్బరి ఎంత వాడుతున్నాం అనేది మైండ్లో పెట్టుకుంటే చాలా చాలా బాగుంటుంది. రెండు కూడా మనం ట్రై చేయొచ్చు. స్వీట్స్ అండ్ స్నాక్స్లో చూసిన మిరియాల చెక్కలు కూడా మనము అంటే వారానికి 1-2 సార్లు తీసుకునేటప్పుడు పర్వాలేదండి, తీసుకోవచ్చు. ఇంకా బెస్ట్ ఏంటంటే ఇప్పుడు మనం ట్రావెల్ చేస్తున్నాము, బయట ఫుడ్ తినకూడదు, పిల్లలకు సెలవులు, అలాంటప్పుడు మనం ఇవ్వాలి అన్నప్పుడు ఇలాంటిది ప్రిఫర్ చేయండి. అప్పుడు ప్రత్యేకమైన పర్టికులర్ పర్పస్తో మనం ట్రై చేసుకుంటే ఇంకా బాగుంటుంది. చిల్లీ క్యాప్సికమ్ రైస్ కూడా సీజన్కి తగినట్టుగా ఉందండి. ఇట్స్ అ సీజనల్ ఫుడ్, సో డెఫినెట్గా ట్రై చేయాలి. ఇవాళ మీరు చూసిన 4 రెసిపీస్ కూడా యూ కెన్ ట్రై ఇట్, చాలా బాగుంది. నోట్ చేసుకొని ఏ సందర్భానికి ఏది యూస్ఫుల్గా ఉంటుందని డిసైడ్ చేసుకొని ట్రై చేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో 4 రెసిపీస్ కూడా నోట్ చేసుకొని ట్రై చేయండి. ఊరించే వంట సెగ్మెంట్లో పార్టిసిపేట్ చేసే అవకాశం మీకు రావట్లేదా? అయితే మీకు తెలిసిన ఒక రుచికరమైన వంటని
మాకు మెయిల్ ద్వారా కానీ లేదా లెటర్ ద్వారా కానీ రాసి పంపించండి. అలా రాసి పంపిస్తే కూడా మీకు ఒక మంచి బహుమతి ఉంటుంది. సో రాజు గారు, ఈరోజు మిరియాల చెక్కలు బాగున్నాయండి. ఓకే. అండ్ అలాగే రైస్ ఐటమ్ కూడా చాలా టేస్టీగా ఉంది. ఓకే. క్యాప్సికమ్ కాంబినేషన్ రెండు కొంచెం స్పైసీగా రెండు డిష్లు కూడా. యా, సో చక్కగా అంటే కోల్డ్ వెదర్స్ లో మనకి చాలా చేసుకుంటే చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు. వెల్కమ్ అండి. ఓకే అండి, మరి చూసారు కదా ఇవాళ వంటల్ని. మీరు కూడా ట్రై చేయండి. మరి అలాగే మా ప్రోగ్రామ్ పై మీ సలహాలని సూచనల్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. అభిరుచి ప్రేక్షకులకు MTR మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. MTR మసాలా అభిరుచి వంటల పోటీ. మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి MTR మసాలా ఖాళీ ప్యాకెట్ ను జత చేసి మాకు పంపించండి. ప్రతి వారం MTR మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి. అంతేకాదు, మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం. మీ ఎంట్రీలను పంపించాల్సిన చిరునామా MTR అభిరుచి రెసిపీ కాంటెస్ట్, MTR ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, సెకండ్ ఫ్లోర్, 100 feet ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపురా, బెంగళూరు 560047. ఓకే, మరి ఇది వాళ్ళ మన MTR మసాలా అభిరుచి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని టేస్టీ వంటలతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు. నమస్తే. నమస్తే.